హెర్బిన్ సిటీ. ఇది చైనాలోని ఇలాంగ్ జియాంగ్ ప్రావినెన్స్కి రాజధాని. ఇది ఉత్తర చైనాలో ఉంది మరియు రష్యాకు సరిహద్దు సమీపంగా ఉంది. ఇది చైనాలోని ముఖ్యమైన నగరాల్లో ఒకటి. ముఖ్యంగా శీతాకాలంలో ప్రసిద్ధి చెందింది. ముఖ్యంగా ఇక్కడ ఐస్ అండ్ స్నో ఫెస్టివల్ అనేది చాలా బ్రహ్మాండంగా సెలబ్రేట్ చేస్తారు. ఇది ఎప్పుడు జరుగుతుందంటే అనధికారికంగా డిసెంబర్ 21న ప్రారంభమైన ఈ 2025వ సంవత్సరము జనవరి 6వ తేదీ నుండి ఫిబ్రవరి ఆఖరి వరకు చాలా ఘనంగా 2 నెలల పాటు ఇక్కడ నిర్వహిస్తారు. ఇక్కడికి ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులు వచ్చి ఈ ఫెస్టివల్ని చూస్తారు. ఈ సిటీ గుండా సాంగ్ హువా నది ప్రవహిస్తుంది. ఈ హర్బిన్ నగరం గుండా ప్రవహించే ఈ నది శీతాకాలంలో గడ్డగట్టుకుపోతుంది. కాబట్టి ఇక్కడ ఉండేటటువంటి ఆ ఐసు గడ్డల్ని మిషనరీ ద్వారా కోసి ఈ నగరానికి తీసుకొని వచ్చి ఇక్కడ వివిధ ఆకృతుల్లో ఐసు శిల్పాలను తయారు చేసి ఎంతో బ్రహ్మాండంగా ఇక్కడ ఐస్ ఫెస్టివల్ ని సెలబ్రేట్ చేస్తారు. మనము భారతదేశం నుంచి వెళ్ళాలంటే భారతదేశంలోని ఏదైనా సిటీ నుండి చైనాకు బీజింగ్కు కానీ, షాంఘైకి కానీ, షెన్యాంగ్ కానీ వెళ్ళాలి. బీజింగ్ నుంచి 1200 కిలోమీటర్లు ఉంటుంది. ఫ్లైట్లో అయితే 2 గంటల సమయం తీసుకుంటుంది. రైల్లో అయితే 8 నుంచి 10 గంటల సమయం తీసుకుంటుంది. షాంఘై నగరానికి చేరుకున్నామంటే అక్కడి నుంచి ఈ హెర్బిన్ నగరము 2400 కిలోమీటర్లు ఉంటుంది. ఫ్లైట్లో అయితే 3 గంటల సమయం తీసుకుంటుంది. రైల్లో అయితే 11 నుంచి 12 గంటల సమయం పడుతుంది. షెన్యాంగ్ సిటీకి చేరుకున్నామంటే అక్కడి నుండి మనకు 620 కిలోమీటర్లు అవుతుంది ఈ హెర్బిన్ నగరానికి. ఈ సిటీని మాస్కో ఇన్ చైనా అని కూడా అంటారు. ఎందుకంటే ఇక్కడ రష్యన్ సంస్కృతి, ఆర్కిటెక్చర్ మరియు చరిత్ర ఎక్కువగా మనకి ఇక్కడ కనిపిస్తాయి. ఇది చైనాలో అత్యంత చల్లటి ప్రాంతాల్లో ఒకటి. శీతాకాలంలో ఇక్కడ -30°C వరకు ఉష్ణోగ్రతలు పడిపోతాయి. మీరు చైనా పర్యటనలో ఉంటే మాత్రము ఈ హర్బిన్ ఒక ప్రత్యేకమైన అనుభవాన్ని మనకి ఇస్తుంది. ముఖ్యంగా ఇక్కడ ఉండే మంచు శిల్పాలు, ఈ చల్లని వాతావరణం మనకు చెప్పలేని ఒక మంచి అనుభూతిని కలిగిస్తాయి. ఇటీవల కాలంలో 2018లో 31 మీటర్ల హైట్లో ఫ్లెమిన్కో ఐస్ టవర్ అనే దాన్ని నిర్మాణం చేశారు. దీనికి నిర్మాణం చేసేదానికి సుమారు 2 సంవత్సరాల కాలం పట్టింది అని చెబుతారు. ఆ తర్వాత మిగతా సంవత్సరాల్లో అయితే మంచుతో చేసినటువంటి క్రెమ్లిన్, కూర్చున్నటువంటి బుద్ధుడు, మంచుతో కప్పబడిన తిమింగళాలు, ఈ విధంగా చైనీస్ మత్స్యకారులు, ఈ విధంగా రకరకాలైన బొమ్మలు ఇక్కడ మంచుతో తయారు చేయబడి చూపుర్లకు ఉల్లాసాన్ని కలిగిస్తాయి. ఈ మంచు శిల్పాలు ఉదయం కంటే కూడా సాయంత్రం 4 గంటల వేళల్లో ఇక్కడ ఎలక్ట్రిసిటీతో మనకు ఇల్యూమినేట్ చేయబడి ఉంటుంది. ఈ అనుభవము ఎప్పటికీ మనం మర్చిపోలేము. అంత అందంగా ఉంటాయి ఈ ఎలక్ట్రిక్ కాంతుల్లో. ఇక్కడ చేసిన మంచు నిర్మాణాలకు సుమారు 3 లక్షల క్యూబిక్ మీటర్ల ఐసు ఉపయోగించి ఉంటారు. అంతేకాకుండా ఇక్కడ ఉండేటటువంటి ఒక పెద్ద గెయింట్ వీల్ లో ప్రయాణము మనకు ఒక మంచి అనుభూతి ఇస్తుంది. ఈ వీల్లో మనము ఎక్కి ప్రయాణం చేసినామంటే మొత్తం సిటీనంతా కూడా, ఈ ఐస్ సిటీనంతా కూడా మనం ఇక్కడ పైనుంచి చూడొచ్చు మనం. తర్వాత మొదటి రోజే జనవరి 6వ తేదీన సుమారు 8 లక్షల మంది వరకు దీన్ని విజిట్ చేసినారు అని చెప్తున్నారు. ఆ తర్వాత ఇక్కడ తయారు చేసినటువంటి ఆకృతులు సుమారు 12 దేశాల నుండి వచ్చినటువంటి ఈ శిల్పులు ఇక్కడ చాలా కష్టపడి, రాత్రింబవలు కష్టపడి ఇక్కడ ఈ ఐసు శిల్పాలకు ఆకృతినిచ్చి మనకు కనువిందు చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఈ శీతాకాలం మధ్యలో ఘనీభవించిన ఈ సాంగువా నది పండుగ సమయంలో ఆట స్థలంగా మారిపోతుంది. బైకింగు, స్కేటింగు, మినియేచర్ ట్యాంకులు, దాదాపు ప్రతి ఊహించదగిన రవాణాలన్నీ కూడా ఈ ఉపరితలంపై తిరుగుతూ మనకు మనో ఉల్లాసాన్ని కలిగిస్తాయి. ఇక్కడ ప్రతిదానికి బాగా ప్రవేశ రుసుము ఉంటుందేమో అని అనుకుంటాము. ఎలాంటి ప్రవేశ రుసుము ఉండదు. ఇక్కడ ఈ మంచు శిల్పాల ప్రదర్శనకైతే మాత్రమే టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది మనకు. ఈ మంచు చెక్కడాలు నగరమంతా వ్యాపించి ఉంటాయి. ప్రత్యేకించి నదీ తీరం చుట్టూ చాలా ఉంటాయి. ఎందుకంటే ట్రాన్స్పోర్టేషన్ ఈజీ కదా, ఘనీభవించిన నది నుంచి ఐస్ తీసుకొని పోని చేయడము. కాబట్టి నదీ తీరంలో ఈ మంచు శిల్పాలు ఎక్కువగా మనకు కనిపిస్తాయి. ఈ 41వ అంతర్జాతీయ ఐసు పండుగను
తప్పక చూడాల్సిందే. ఈ మంచు సిటీ కాకుండా ఇంకా మనం ఇక్కడ కొన్ని పర్యాటక ప్రదేశాలు కూడా ఉంటాయి. అవి ఏవేవి అంటే సెంట్రల్ స్ట్రీట్. ఈ వాణిజ్య కేంద్రమైన ఈ వీధి రష్యన్ స్టైన్ భవనాలతో కట్టడాలతో నిండి ఉంటుంది. ఆ తర్వాత సోఫియా కెథడ్రల్, ఇది ఒక ప్రసిద్ధ రష్యన్ చర్చ్. ఆ తర్వాత సన్ ఐలాండ్, ఇది మంచు శిల్పాలుతో ఉండినటువంటి ఒక ప్రకృతి దృశ్యాలకు ప్రసిద్ధమైన కేంద్రం. ఇక్కడ వాతావరణము -20 నుంచి -40 వరకు ఉంటుంది. కాబట్టి దీన్ని చైనాలో అతి చల్లటి నగరంగా దీన్ని పిలుస్తారు. దీన్ని ఈస్టర్న్ మాస్కో అంటారు, లేదా మాస్కో ఇన్ చైనా అని కూడా అంటారు. ఇక్కడ ఈ చలికాలంలో చేపల చెరువులు, మంచి క్రీడలు ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఇక్కడ హెర్బిన్ కు వెళ్ళేవారు చలికాలంలో వచ్చే వారితో పాటు ప్రత్యేకమైన రష్యన్ మరియు చైనీస్ సాంస్కృతిక అనుభవాన్ని కూడా మనం పొందొచ్చు.